అధికార విపక్షాల హోరాహోరీ పోరులో మహా ఎన్నికల పర్వం ముగిసింది. ఫలితాలు వెలువడి కూడా వారం కావస్తుంది. మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. అత్యధిక స్థానాలలో బీజేపీని గెలిపించారు. అధికారం అధిష్ఠించడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది బీజేపీ. అయినా ముఖ్యమంత్రిని ప్రకటించడానికి మీనామేషాలు లెక్క పెడుతుంది. ముందు 2-3 రోజులు షిండేకి తిరిగి అధికారం అప్పజెప్పుతారా అన్న వదంతుల్లో గడిచిపోయింది. లోపాయికారి వ్యవహారాల ఫలితమేమో గాని తాను ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పించుకున్నట్లు షిండే ప్రకటించడంతో సందిగ్ధత తొలగినట్టేనని అంతా అనుకున్నారు. ముఖ్యమంత్రి పదవి వదులుకుంటున్నందుకు తనకు బాధ కానీ అసంతృప్తి కానీ ఏమీ లేవని షిండే విచారణ వదంతోనే చెప్పడం గమనార్హం. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని ఫిక్స్ అయిపోయారు. అయినా ఎందుకో బీజేపీ అధిష్టానం ఇంకా తటాపటాయిస్తుందని అంతా అనుకుంటున్నారు. అన్నీ కుదిరినా ఇంకా ముఖ్యమంత్రిని ప్రకటించడానికి ప్రమాణ స్వీకారానికి ఆలస్యం దేనికో అని సర్వత్రా సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.